కాదు నేను అడగకుండా నీ అమ్మ మొగుడు అడుగుతారా లోన్ పేమెంట్? ఏమిటండి మీరు మాట్లాడేది? మీరు సరిగ్గా మాట్లాడింటే కాదు నేను అడగకుండా నీ అమ్మ మొగుడు అడుగుతారా లోన్ పేమెంట్? మీరు సరిగ్గా మాట్లాడింటే 100% నేను పేమెంట్ చేసుకునేవాడిని. ఎవడో 20% సెటిల్మెంట్ చేస్తాడు, 30% సెటిల్మెంట్ చేశారని వచ్చారు సరిగా మాట్లాడిన దానికి. కరెక్టా? ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నాను సరేనా? తీసుకున్న లోన్ అమౌంట్ కట్టండి. సరే, పేమెంట్ చేయకపోతే ఇట్లా తిట్టమని నీకు ఎవడు రైట్ ఇచ్చాడు? నీకు ఇలా తిట్టమని ఎవడు చెప్పలేదు, ఎవడు చెప్పలేదు. ఇస్తారని ఎవరు చెప్పాడు? చూడు, ఇది టీవీ డిబేట్ కాదు. నువ్వు మాట్లాడినప్పుడు నేను వింటా, నేను మాట్లాడినప్పుడు నువ్వు విను. డిబేట్ ఏం చేస్తలేదు నేను ఇక్కడ, డిబేట్ ఏం చేస్తలేదు నీ దగ్గర. నాకేం పని పాటు లేకుండా ఏం లేదు ఇక్కడ. సరే తగలబెట్టండి సార్. నీకు ఇదే పనే కదా? అవునా, మరి రా నువ్వు కూడా ఇదే పని చేద్దు. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. ఖచ్చితంగా జాబ్ లేదు ఎట్లా? ఇంకొక 1 వీక్ 10 days లో వెతుక్కొని దొరకపోతే ఇది వచ్చి జాయిన్ అవుతా. జాబ్ ఇప్పించు. చచ్చిపోదానికనా? ఏదో చచ్చిపోదానికనా? ఈ జన్మకి చాలు, నేను పోతాను, నేను పోతాను, నాకు ఇది వద్దు. సరే సరే, ఇదే కాల్ రికార్డ్ పెట్టి పోయి స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి నీ పేరు చెప్పి చచ్చిపో. రికార్డ్ ఎందుకో? రా స్టేషన్ కి వెళ్ళు, లైన్ లోనే వెళ్ళు, నేను లైన్ లోనే ఉంటా. ఎక్కడ వెళ్ళి ఇస్తావు కంప్లైంట్? ఇవ్వుకో. అదే ఖచ్చితంగా ఇది ఎస్కలేషన్ పెట్టి నేను ఆ పనే చేసి నీ పేరు రాసి చచ్చిపోతా. ఓకేనా? చచ్చిపో. సరే చచ్చిపో. తీసుకోండి లోన్ కెపాసిటీ లోన్ కనిపించట్లేదంట, కిడ్నాప్ అంటున్నారంట. నీకు ఏమన్నా తెలుసా? బతుకుతున్నావు కదా, నీ నువ్వు గుర్తుపెట్టుకో, విను నా మాట పూర్తిగా విను. నీకు తినడానికి కడుక్కోవడానికి ఒకే చేయి మిగులుతుంది. నాకు నీ అడ్రస్ దొరకాల, నీ గతి అదే. రెడీగా ఉండు, రెడీగా ఉండు. ఖచ్చితంగా నువ్వు రెడీగా ఉండు. తినడానికి కడుక్కోవడానికి ఒకటే ఉంటది, గుర్తుపెట్టుకో. రైట్ రైట్, కానీ కానీ చూద్దాం చూద్దాం. రెడీగా ఉండు. నీ ఏజెన్సీ ఓనర్ రావాలని నిన్ను నడిపించడానికి. గుర్తుపెట్టుకో, గుర్తుపెట్టుకో. నువ్వు అందరి కస్టమర్స్ ని డీల్ చేసినట్టు నీకు ఎవడో ఒకటి తగులుతాడు. ఆ ఎవడో ఒకడు తగిలితే అప్పుడు నీకు బుద్ధి వస్తుంది. లేకపోతే ఇట్లే హ్యాండిల్ చేసుకుంటూ పోతావు అందరినీ. ఖచ్చితంగా అవుతా, ఖచ్చితంగా అవుతా, ఖచ్చితంగా అవుతా. సరేనా? నీ పేరే చెప్పుకొని నీ ఏజెన్సీ పేరు చెప్పుకొని ఖచ్చితంగా. ఇంకా హలో, అదిగోండి సార్, కాన్ఫరెన్స్ కాల్ పెడుతున్నాం సార్, మాట్లాడారు. చెప్పండి. మీరు మాట్లాడే వ్యక్తి. హలో, చెప్పండి. ఎవరు మాట్లాడేది? బాబు ఇదిగో నేను సార్ని పిచ్చాను కదా, సార్తో మాట్లాడుకుంటాను. హలో హలో, ఏం పేరు? ఏం పేరు? చెప్పండి. ఏం పేరు? అర్జున్. అర్జున్ అండి, చెప్పండి. నిన్న అబ్బిజు లాంగ్వేజ్ లో మాట్లాడావు నువ్వే? అబ్బిజు లాంగ్వేజ్ లో మాట్లాడారు కదా నిన్న నాకు. నిన్న పేమెంట్ చేస్తామని చేయలేదు కదా సార్, 4 months నుంచి పేమెంట్ చేయలేదు. మీ ఇంట్లోకి తీసుకోలేదు కదా డబ్బులు తిట్టడానికి? బ్యాంక్ మీదే? ఏంటండి? డబ్బులు మీ ఇంట్లోకి తీసుకోలేదు కదా తిట్టడానికి? ఇచ్చింది మేమే కదండి. నిన్న పేమెంట్ చేయకపోతే ఎప్పుడు చెప్తున్నారు నాకు పేమెంట్ చేస్తాను మళ్ళీ మీరు? అరే పేమెంట్ వదిలేండి సార్. పేమెంట్ చేయకపోతే మీ ఇంట్లోకి డబ్బులు తీసుకున్నావు తిట్టడానికి? హలో హలో, చెప్పండి. మీ ఇంట్లోకి నుంచి డబ్బులు తీసుకున్నా? మీ ఫాదర్ ఇచ్చాడా నాకు డబ్బులు? నువ్వు ఎందుకు ఇచ్చావు నాకు? మా ఇంట్లోకి వెళ్ళి సార్. మరి నేను కట్టకపోతే ఇక్కడ కోర్టులు ఉన్నాయి పని చేయడానికి, జ్యుడిషియరీని చూసుకోవడానికి, ఇవన్నీ ఉన్నాయి కదా. చట్టం ఉంది కదా పని చేయడానికి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని నువ్వు మాట్లాడతావా అట్లా? నీకు డాటా ఇస్తే నీకు తిట్టమని ఇచ్చారా డాటా? ఏంటండి మీరు ఎప్పుడు ఇచ్చారు నాకు కమిట్మెంట్? కమిట్మెంట్ కాదండి, కమిట్మెంట్ మీరు కమిట్మెంట్ పక్కన పెట్టండి. మీరు బూతులు ఎందుకు మాట్లాడారు నాతో చెప్పండి. మీకున్న అథారిటీ ఏమది? అయితే టెలికాలర్ కావచ్చు, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు, వాట్ ఎవర్. హలో సారీ చెప్పండి. సారీ చెప్పండి. హలో 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 సార్, నిన్న ఎక్కువ ప్రెజర్ ఉంది సార్. మీరు కమిట్మెంట్ ఇచ్చి మళ్ళీ చేయకుండా మా సార్ వాళ్ళు ఎన్నిసార్లు అడిగారు మీరు పేమెంట్ చేస్తా అని. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. బాబు అవన్నీ ఎందుకు సార్తో? బాబు సార్కి ఫస్ట్ సారీ చెప్పండి, ఎన్నే కాదు. హలో
చెప్పండి చెప్పండి. సారీ సార్, నేను ఏదో ప్రెజర్ ఎక్కువ ఉండి ఏదో వాళ్ళు అనేసాము ప్రెజర్. ఇలాంటి కొన్ని ప్రాక్టీస్ ఆపుకోండి, రాంగ్ ప్రాక్టీస్ ఇల్లీగల్ ప్రాక్టీస్ చేయకండి, ఓకేనా అండి? ఓకే, నేను ఎక్కువ టెన్షన్ లో ఏదో అనేసాం సార్. మాకు మంత్ ఎండ్ సార్, కొంచెం మాకు ప్రెజర్ ఉంటుంది సార్. సార్ మీరు తిడితే మీరు డైలమాలో ఉండకండి. కస్టమర్ బూతులు తిడితే పేమెంట్ వస్తుంది అనుకుంటే ఎవరు కట్టడు పేమెంట్. ఇంకా జమానా పోయింది, 19th century పోయింది, 21st century వచ్చింది. బూతులు తిడితే కస్టమర్ రూపాయి కట్టడానికి రెడీ లేడు. సరే సార్, మనం ప్లాన్ చేద్దాం పేమెంట్కి. హలో సార్. ఏం సార్ అది లింక్ పెడతాను, కొంచెం చేసి పెట్టండి సార్. సరే సార్, ట్రై చేస్తాను. ఇది ముందు తెలియదు సార్, కస్టమర్స్ బూతులు ఇస్తే పేమెంట్ చేయడం చెప్పి ధమకి చేయడం ముందు తెలియదు మీకు? ఇది ఎదవ బావాడు చెప్తే వించావుడు రాసి పెట్టింది అట్లా మనం ఏం. హలో 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 సార్. సార్ చెప్పండి సార్. మీకు ముందు తెలియదు సార్, కస్టమర్కి బూతులు తిడితే పేమెంట్ చేయడు. ఓకే, చట్టం ఉంది పని చేయడానికి, చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని తెలియదా మీకు? ఈరోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళా గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. ఎటు చూసినా కరప్షన్, పొల్యూషన్, పాపులేషన్. సార్ వాళ్ళు ఇచ్చారని నాకు ఇప్పుడు మీరు చెప్పితేనే నేను ఆ అబ్బాయిని ఆ డేటా ఓవరాల్ అబ్బాయి కాడ ఉంటే కేసు అబ్బాయిని అడిగితేనే ఇలా చెప్పాడు సార్. ఇలాగా కమిట్మెంట్ ఇచ్చుంటే నాకు బ్రేక్ చేసి ఉంటారు సార్, నేను అందుకని తిట్టాను సార్. అంటే నువ్వు ఎందుకు తిడతావు అసలు, ఏ రైట్స్ ఒకటి తిట్టినావు అది అంటే సార్ నన్ను నా దగ్గర 10 నిమిషాల రికార్డింగ్లు 10 ఉన్నాయి. ఓకే, ఆ రికార్డింగ్ మీకు పంపిస్తాను, వినండి సార్ మీరు. ఓకే, యాజ్ ఎ మేనేజర్గా మీకు ఉండే రెస్పాన్సిబిలిటీ మీ కింద టీం ఎవరికి మోస్తుందో కేసు చూసుకోవాలి, మానిటర్ చేయాలి. ఓకేనా, ఊరికి మేనేజర్లు అయిపోతారండి కాదు కదా, కింద టీం మేనేజ్ చేయాలి, రికార్డింగ్ ఎట్లా మాత్రం చూసుకోవాలి, మానిటర్ చేయాలి. సార్ నేను అందుకనే సార్ కాన్ఫరెన్స్ కాల్ కూడా పెట్టి సారీ చెప్పేస్తుంది. ఊరికి నిన్ను తిట్టినా ఎవరు ఒక మాట ఎవరు పడం సార్ ఊరికనే. అర్థమైందా? అందుకనే కదా. నాకు అర్థమైంది సార్, మీకు అర్థం కాలేదు. నాకేం మీరు అంటున్నారు, మాకు అర్థమైందా అని? సార్ నాకు అర్థమైంది సార్, నాకు అర్థమైంది కాబట్టి సార్ నేను కాన్ఫరెన్స్ కాల్ తీసుకుని మాట్లాడిస్తుంది. లేకపోతే నేను ఏదో ఒకటి చేసేసి పేమెంట్ చేయించుకున్నా చేయకపోయినా నాకు నేను తిట్టే నాకు వాల్యూ ఉండదు, వాళ్ళు తిట్టినట్టు వాళ్ళ పేమెంట్ కావాలి కాబట్టి మీ మంత్ ఎండ్ ప్రెజర్ వస్తుంది కాబట్టి నాకు ఫోన్ చేశారు. మంత్ స్టార్టింగ్ అయితే మొత్తం తిట్టు కూడా వస్తుంది కదా. ఫోన్ చేసినప్పుడు ఫోన్ చేసి 4-5 బ్యాచ్ డివైడ్ తిట్టారు ఫోన్లో. అంటే ఏం కస్టమర్ ఏం చేయలేడు, ఎక్కడో ఏజెన్సీలో కూర్చుంటాము, ఫోన్ మాట్లాడతాము, బూతులు తిడతాము. అదేం ఉండదు సార్, అసలు అలా ఏమి ఉండదు సార్. మీరు అలా తప్పు అనుకుంటారేమో. ఏంటి సార్? బూతులు తిడితే ఎవరు కడతారు సార్? నువ్వైనా నేనైనా. నేను ఇంకో పర్సనల్ లోన్ తీసుకుంటాను, నన్ను బూతులు తిడితే నేను కడతానా? ఫ్రస్ట్రేషన్ కాదు, తొక్క కాదు, ఇది రియలైజేషన్. అదే కదా సార్, మాకు మీరు ఎందుకు రియలైజేషన్ అవ్వట్లేదు మీ ఏజెంట్లు? దాని ఒక్కదాన్ని పట్టుకునేసి నువ్వైనా నేను ఇంకో దాంట్లోనే తీసుకుంటాను. వేరే సార్ కొన్ని మనిషికి కొన్ని ఉంటాయి, అది కొన్నే పట్టుకుంటాడు. ఓకే, నాకు కూడా ఫోన్లో ఇట్టేసి వెళ్ళిపోతే వానికి పేమెంట్ అవుతుంది అనుకుని వాడు పకటికెళ్ళకంటే నేను ఫెయిల్ చేయాలి కదా వాటిని. సరే సార్, నేను లోన్ తీసుకున్నాను, లోన్ వినండి సార్, నేను లోన్ తీసుకున్నాను, నేను లోన్ కట్టకపోతే చట్టపరంగా నన్ను జైల్లో పెట్టండి. అంతేగాని చట్ట విరుద్ధంగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని పనులు ఎగ్జిక్యూట్ చేయకండి మీరు. ఇంత 3-4 తిట్టారు నాకు. ఓకే, ఆ రికార్డింగ్ మొత్తం మీకు అన్ని పంపిస్తే మీరు 90 నిలబడరు సార్, అట్లా ఉన్నాయి అవి. సార్ ఇంకోసారి నెక్స్ట్ టైం రిపీట్ చేయలేదు సార్. ఎవరైనా రిపీట్ చేస్తుంటే నేను నెక్స్ట్ టైం నుంచి కట్టదు సార్. నేను నా రికార్డ్ అయినా రికార్డ్ చేసుకోండి. ఈ తప్ప నుంచి ఎవరన్నా కానీ నేను కనీసం సార్ అనుకుంటారు అని పిలిచినా కానీ రూపాయి కూడా కట్టొస్తాను నేను. ఎవరైనా కాల్ చేసి డిఎం పేమెంట్ చేయమన్నారు అది అని చెప్పి రే అని రెస్పెక్ట్ ఇచ్చుకున్న మాట్లాడినా కానీ పేరు చెప్పండి ఆ సార్ కట్టొద్దు అన్నాడు అని చెప్పేసి ఒకవేళ రెస్పెక్ట్ ఇవ్వకుండా మీకు టైం ఇవ్వకుండా ప్రెషర్ పెడితే. సరే సార్, 5 o'clock కాల్ చేయండి పేమెంట్ గురించి. సరే సార్, ఓకే.